శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతాల రవికుమార్ మరియు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్ చేతుల మీదుగా జరిగిన వెన్నుపోటు కార్యక్రమంలో ప్రజలు భారీగా తరలివచ్చారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరిగిన వెన్నుపోటు దిన కార్యక్రమాలను చూశాక వైసీపీ శ్రేణుల్లో 2019 నాటి ఉత్సాహం కసి మెండుగా కనిపించిందన్నారు. ఒక్క రెడ్ బుక్ కాదు, మరిన్ని పుస్తకాలు రాసుకోండి, మీరు మమ్మల్ని బెదిరించలేరనే సంకేతాలు వైసీపీ శ్రేణులు తమ ఉద్యమాల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించాయని చెప్పక తప్పదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా సంక్షేమ పథకాలు అందేవని, ఇప్పుడు ఏడాది కాలంలో కూటమి పాలనలో అందుకు పూర్తిగా భిన్నంగా ఉందని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు. ఎన్నికల ముందు అనేక సభలు తిరిగారు, అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఏం చేశారు? ప్రతి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి చేయడం తెలియదు, సంపద సృష్టించడం తెలియదు. నా దగ్గర సంపద సృష్టించే మంత్రం ఉంది, తారక మంత్రం ఉంది. అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి ప్రదాతం నేను అని ప్రతి దగ్గరికి వెళ్ళి దగ్గర 143 హామీలు ఇచ్చాడు. ఇంకా సూపర్ సిక్స్ అని చెప్పేసి మహిళలకి, యువకులకి, విద్యార్థులకి, రైతులకి, వికలాంగ నిరుద్యోగులకి అందరికీ ఒక పెద్ద హామీలు ఇచ్చారు. సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే హామీలు అయిపోయింది. ఆ హామీలన్నీ ప్రజలు కొంతవరకు నమ్మారు. అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వం. వచ్చిన తర్వాత ప్రతి దగ్గరికి ఈరోజు సంవత్సర కాలం అయిపోయింది.